అందరికీ నమస్కారం. భారతదేశ స్వతంత్ర చరిత్రలోనే బెంగాల్‌లో 92% ఎన్నికల పోలింగ్ జరిగింది మొదటి విడతలో. 152 నియోజకవర్గాల్లో నిన్న పోలింగ్ జరగగా మొత్తం 294 నియోజకవర్గాలు. రెండో విడత కింద ఏప్రిల్ 29వ తారీఖు పోలింగ్ జరుగుతుంది. నిన్న మొదటి విడత కింద 152 స్థానాల్లో పోలింగ్ జరిగింది. రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. దానికి కారణాలు రకరకాలు. నా వ్యక్తిగత అంచనాలు ఏందంటే ఓటు వెయ్యని ఓట్లను తొలగించారు సరిపేరుతోటి. చనిపోయిన వాళ్ళ ఓట్లను తొలగించారు. ట్రాన్స్ఫర్ అయిపోయిన ఓట్లను తొలగించారు. డబల్ ఉన్న ఓట్లను తొలగించారు. దానివల్ల నికార్సుగా ఓటేసే వాళ్ళయే దాదాపుగా మిగిలిన ఓట్లు. కాబట్టి ఎక్కువ పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో 86 లక్షల ఓట్లు పోయినాయి అనుకుంటున్నాం కదా. ఏంటో సగానికి పైగా అసలు ఆ ఓట్లు ఉండకూడని ఓట్లు. ఆ ఓట్లన్నీ పోయినాయి. కాబట్టి సహజంగానే ఒక మంచి పర్సెంటేజ్ కనపడింది. అది ఒక కారణం. రెండోది ఈసారి తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ టగ్గాపోరుగా ప్రయత్నం చేశాయి కాబట్టి ఆ టగ్గాపోరు ప్రయత్నంలో అందరూ ఓటర్లను కదిలించగలిగారు కాబట్టి రెండు పార్టీలు కూడా ఓటర్లను కదిలించాయి కాబట్టి ఓటు వైపుగా ఆకర్షించగలిగాయి కాబట్టి అది కూడా ఒక కారణం. రెండోది తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వెయ్యటానికి భయపడిన ఓటర్లకి బీజేపీ ధైర్యాన్ని ఇవ్వగలిగింది కాబట్టి అది కూడా ఒక కారణం. సరే, రకరకాల కారణాలు. మొత్తానికి 92% బెంగాల్లో పోలింగ్ జరిగింది. ఈవెన్ తమిళనాడులో కూడా భారీ పోలింగ్, దగ్గర దగ్గర 86% పోలింగ్. అక్కడ కూడా చాలా భారీ ఎత్తున జరిగింది. గతంలో 73% పోలింగ్ అంట, ఇప్పుడు 86%. గతం కంటే బాగా పెరిగింది. అంటే గతం కంటే బాగా పెరగటానికి తమిళనాడులో 3 పార్టీలు పోటీ చేయడం ఒక కారణం, స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టడం ఒక కారణం. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో ఇందాక నేను చెప్పినట్టు సరిపేరుతోటి చలన ఓట్లు, దొంగ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు, 2 చోట్ల ఓట్లు కలిగిన వాళ్ళ ఓట్లు, తర్వాత సహజంగా ఓటు ఉపయోగించుకోని వాళ్ళ ఓట్లు, ఇవన్నీ తొలగించారు. కాబట్టి ఉన్న ఓట్లే కాబట్టి అంటే యాక్టివ్గా ఉండే ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ పర్సెంటేజ్ మనకు కనపడుతుంది. సరే, ఇది పక్కన పెడితే మోడీ గారు నిన్న ఒక మాట మాట్లాడారు. యాక్చువల్గా నిన్న మీరు గమనించారో లేదు, బెంగాల్లో పోలింగ్ జరుగుతుంది. అమిత్ షా గారు బెంగాల్లోనే ఉన్నారు, మోడీ గారు బెంగాల్లోనే ఉన్నారు. అంటే బీజేపీ ఎంత ఇంపార్టెన్స్ బెంగాల్ పట్ల ఇస్తుంది అంటానికి ఇది ఒక ఉదాహరణ. బీజేపీ అగ్రనాయకులు నెంబర్ 1, నెంబర్ 2. నెంబర్ 1 మోడీ గారు, నెంబర్ 2 అమిత్ షా గారు, ఇద్దరు బెంగాల్లోనే ఉన్నారు. నిన్న మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మే 4వ తారీఖున స్వీట్లు పంచుకుందాం, మే 4వ తారీఖున పండగ చేసుకుందాం, మనకు అనుకూల ఫలితాలు రాబోతున్నాయని మోడీ గారు చెప్పారు. మోడీ గారు అంత ఈజీగా చెప్పే మనిషి కాదు. ఆయనకు ఒక కాన్ఫిడెన్సు, ఆయన చేతిలో సర్వే ఉంటేనే చెప్తారు. ఒక దేశ ప్రధాని కదా, ఏదో ఒక పొలిటికల్ అనలిస్టో లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళ అంచనా చెప్పడానికి ఉండదు కదా. ఒక దేశ ప్రధాని చెప్పడం అంటే అది నిజమయ్యే అవకాశం ఉంటేనే చెప్తారు జనరల్గా. అయితే ఆ కాన్ఫిడెన్స్కి కారణాలు అనేకం. ఒకటేంటంటే బెంగాల్లో భారీ పోలింగ్ జరిగింది, అది యాంటీ ఇన్కన్వెన్సీ అని తెలియజేసే పోలింగు అనేది మోడీ గారి అభిప్రాయం కావచ్చు. అంటే ప్రజలు పెద్ద ఎత్తున కదిలారు, కదలటానికి బీజేపీ గ్రౌండ్ లెవెల్లో చేసినటువంటి యంత్రాంగం పనిచేసింది అనేటువంటి కారణం. ఇది భారీ పోలింగు బీజేపీ విజయానికి ఒక సంకేతం అనేటువంటిది మోడీ గారి కాన్ఫిడెన్స్కి ఒక కారణం. రెండవది, బీజేపీ చేసిన గ్రౌండ్ వరకు చాలా ఫలితాలు ఇవ్వబోతుంది అనేది వాళ్ళ సర్వేల అంచనా. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, సంఘ్ పరివార్ టీము చాలా అద్భుతంగా పనిచేశారు. నేను చాలా వీడియోలో చెప్పాను, వాళ్ళు ఉన్న బీజేపీ ఓట్లు కాకుండా కొత్తగా తృణమూల్ కాంగ్రెస్ ఓట్లు కనీసం ఒక్కొక్క ఇన్ఛార్జి 30 ఓట్లన్నా కొత్తగా ఆకర్షించాలి అనే టార్గెట్ పెట్టుకుని పనిచేశారు. తృణమూల్ కాంగ్రెస్కి పడే ఓట్లలో ఒక 30 మందిని కౌన్సిలింగ్ చేసి ఒక్కొక్క పోలింగ్ బూత్ లెవెల్లో కనీసం 30 మంది, మొత్తం ఒక నియోజకవర్గంలో 250 పోలింగ్ బూతులు ఉన్నాయనుకుంటే, లేదా 300 పోలింగ్ బూతులు ఉన్నాయనుకుంటే దగ్గర దగ్గర 7-8 వేల మంది కొత్త ఓటర్లు తృణమూల్ కాంగ్రెస్ పడే ఓట్లని బీజేపీ వైపు ఆకర్షించడం, ఆ టార్గెట్ పెట్టుకుని పనిచేశారు. అది ఫలితం వచ్చింది అనేటువంటిది బీజేపీ వాళ్ళ అంచనా. నిజమా కాదు చూద్దాం, బీజేపీ వాళ్ళ అంచనా. దానివల్ల అది రెండో కాన్ఫిడెన్స్. తర్వాత మూడోది, మమతా బెనర్జీ పరిపాలనలో అభివృద్ధి లేదు. మమతా బెనర్జీ పరిపాలనలో ఆటవిక రాజ్యం నడుస్తుంది, గుండాయిజం, రౌడీజం నడుస్తుంది అన్న దాన్ని బాగా ఎక్స్పోజ్ చేయగలిగాం. దానివల్ల ప్రో డెవలప్మెంట్ ఓట్లు కావచ్చు, ప్రో విజన్ ఓట్లు కావచ్చు, ప్రో ఇండియన్ అంటే కొద్దిగా దేశభక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు కావచ్చు, వాటిని బీజేపీ వైపు ఆకర్షించగలిగాం. రెండోది, హిందూ ఓటు పోలరైజ్ కాగలిగింది అనేది బీజేపీకి ఉన్నటువంటి ఒక మూడవ ఫ్యాక్టర్ మోడీ గారి నమ్మకానికి. నాలుగోది, ఎన్నికల సంఘం చేసిన పనులు. మామూలుగా అక్కడ అధికారులంతా మమతాకే కోఆపరేట్ చేస్తారనే ఒక ఒపీనియన్ బీజేపీకి ఉంది. అందుకని ఎన్నికల సంఘం బాధ్యతలు చేపట్టిన తొలి గంటలోనే అక్కడ డీజీపీని మార్చారు, కోల్కతా సిపిని మార్చారు,
ఏకంగా చీఫ్ సెక్రటరీని మార్చారు, గవర్నర్ని మార్చారు. తర్వాత చాలామంది మమతాకి సహకరిస్తారనుకున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ని లూప్ లైన్లో పెట్టారు. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ని బదిలీలు చేశారు అక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడికి. సో కాబట్టి అది మమతాకి కలిసి రాకుండా, అధికార వ్యవస్థ అనేది మమతాకి కలిసి రాకుండా చేయటంలో సక్సెస్ అయ్యాము అనేటువంటి ఫ్యాక్టర్ 4వది. 5వది, మమతాకి స్ట్రాటజీ టీమ్గా పనిచేస్తున్న ఐప్యాక్ని ప్యాక్ చేసి పడేశాం. మామూలుగా ఐప్యాక్ యాక్టివ్గా పనిచేస్తుంటే మమతాకి సలహాలు, సూచనలు, స్ట్రాటజీలు అందిస్తుండేది. కానీ ఐప్యాక్ని ఏప్రిల్ నెల మొత్తం కూడా ఈడీ కంట్రోల్లో తీసుకుంది. ఈడీ ఐప్యాక్ టీంతో ఒక రకంగా చెడు కూడా ఆడుకుంది. ఐప్యాక్ కో ఫౌండర్ వినీత్ చందేల్ అతను అదుపులో తీసుకుంది. ఓ 10 రోజులు కస్టడీకి కూడా తీసుకుంది కోర్టు అనుమతితోటి. సో అతన్ని ఈడీ తన చేతిలో తీసుకోవటం వల్ల మమతాకి వాళ్ళ నుంచి పోవాల్సినటువంటి సలహాలు, సూచనలు, స్ట్రాటజీలు, సర్వేలు దాదాపుగా ఆగిపోయినాయి. మాది మమతా బలం కాస్త బలహీనతగా అయిపోయింది అనేది ఒక 5వ ఫ్యాక్టర్. 6వ ఫ్యాక్టర్, ఐప్యాక్ టీంని తమ కంట్రోల్ అంటే ఈడీ కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత ఐప్యాక్ దగ్గర ఉన్న చాలా సమాచారం బీజేపీకి లీక్ అయింది. అసలు మమతా బలం ఏంటి, బలహీనతలు ఏంటి, ఈ ఎన్నికల్లో మమతా స్ట్రాటజీలు ఏంటి, ఇవన్నీ కూడా ముందుగా లీక్ కావటం ఫలితంగా బీజేపీకి లీక్ కావటం ఫలితంగా బీజేపీ కౌంటర్ స్ట్రాటజీలు వహించగలిగింది. ఎంత అవునన్నా కాదన్నా ఈడీ కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర హోంశాఖకి రిపోర్టింగ్ చేసే సంస్థ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బెంగాలీ వ్యూహకర్తగా ఉన్నారు బీజేపీకి. ఆయనే అన్నీ చూసుకున్నారు. ఆయనకి సమాచారం లేకున్నటువంటిది ఈడీ దగ్గర సమాచారం వచ్చిందంటే ఆటోమేటిక్గా అమిత్ షా గారి దగ్గర సమాచారం వస్తుంది. దానికి కౌంటర్ స్ట్రాటజీ ఆటోమేటిక్గా రూపొందించుకుంటారు. అది 6వ కారణం. 7వ కారణం ఏంటి? 7వ కారణం ఏంటంటే బీజేపీ ఇచ్చిన హామీలు. మామూలుగా ఉచిత పథకాలకు బీజేపీ వ్యతిరేకం. కానీ ఈసారి ఉచిత పథకాల హామీలు కూడా గట్టిగానే బెంగాల్లో ఇచ్చారు. ప్రతి మహిళకి 3000 అన్నారు, మహిళలకు ఉచిత బస్సు అన్నారు. అంటే మహిళల ఓట్ల మీద పెద్ద ఎత్తున టార్గెట్ పెట్టుకొని పనిచేసింది బీజేపీ. కాబట్టి మహిళల ఓట్లు పెద్ద ఎత్తున వస్తాయి. అందులో మహిళా బిల్లు విషయంలో కూడా బీజేపీ స్టాండ్ బీజేపీకి ఉపయోగపడిద్ది. బీజేపీ మహిళా బిల్లు తీసుకురావాలని చూసింది. మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్, దాని విపక్షాలు అడ్డుకున్నాయి అనేది కూడా బీజేపీకి ఒక మహిళలో సానుభూతిని తీసుకొస్తుంది. సరే, అది తీసుకొస్తా లేదా పక్కన పెడితే ఆల్రెడీ మహిళలకు ఇచ్చిన హామీలు ఇందాక నేను చెప్పినట్టు నెలకు 3000 ఈ దేశంలో ఏ పార్టీ ఇస్తామని హామీ ఇవ్వలే, కానీ బీజేపీ ఇచ్చింది. మామూలుగా 2000 ఇస్తామని ఇచ్చే హామీలకే బీజేపీ వ్యతిరేకం, కానీ బీజేపీ ఏకంగా 3000 ఇస్తాను. సో ఇదొక కారణం. తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 2021లో నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఒక 40 సీటు తక్కువ మార్జిన్తో బీజేపీ ఓడిపోయింది. 10,000 కన్నా తక్కువ ఓటు, ఒక 20 నియోజకవర్గాలు అయితే 5,000 కన్నా తక్కువ ఓటుతో ఓడిపోయింది. సో ఈ 40 నియోజకవర్గాల మీద విపరీతమైన ఫోకస్ చేశారు. ఈ 40 నియోజకవర్గాల మీద విపరీతమైన ఫోకస్ చేసి అంటే ఎగ్జాంపుల్ తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య 10,000 ఓట్లు, 9,000 ఓట్లు, 8,000 ఓట్లు, 7,000 ఓట్లు తేడాతో ఓడిపోయినవి ఉంటాయి కదా. ఆ తృణమూల్ కాంగ్రెస్ ఓట్లని కనుక ఒక 4,000, 5,000, 6,000 ఓట్లని కనుక బీజేపీ వైపు లాక్కోగలిగితే ఆటోమేటిక్గా తృణమూల్ కాంగ్రెస్కి ఓ 4,000-5,000 ఓట్లు తగ్గుతాయి, బీజేపీకి ఓ 4,000-5,000 ఓట్లు పెరుగుతాయి. అప్పుడు బీజేపీ హైకును సాధించగలిగింది. బీజేపీ ఒక 2,000 మెజార్టీతోనైనా, కనీసం 1000 మెజార్టీతోనైనా బీజేపీ గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా బీజేపీ ప్రయత్నాలు చేసింది. తక్కువ మార్జిన్తో, అంటే తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీకి తగ్గాపూర ఎక్కడ ఉంటుందో ఆ నియోజకవర్గాల మీద ఎక్కువ ఫోకస్ చేసి తృణమూల్ కాంగ్రెస్ వైపు పడే ఓట్లను తమ వైపు లాక్కోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయినాయి అనేటువంటిది బీజేపీకి ఉన్న అంచనా, మోడీ గారికి ఉన్న అంచనా. తర్వాత ఇంకో ప్రధానమైన ఫ్యాక్టర్, మమతా బెనర్జీ కూడా గట్టిగా సుప్రీంకోర్టు దాకా పోయి పోరాటం చేసిన ఫ్యాక్టర్ ఏంది, అక్కడ 86 లక్షల ఓట్లని సరిపేరుతో తీసివేశారు. అవి మేజర్గా చాలా వరకు దొంగ ఓట్లు, దోపిడీ ఓట్లు, అవన్నీ తప్పుడు ఓట్లు, అవన్నీ మమతా బెనర్జీ ఉపయోగించుకోబోయే ఓట్లు అనేది ఒక అంచనా. ఆ ఓట్లు దాదాపుగా పోవటం అనేది మమతా బెనర్జీకి దెబ్బే. పైగా ఆ ఓట్లు ఎక్కడ పోయాయి ఎక్కువగా, బెంగాల్ బోర్డర్ నియోజకవర్గాలు పోయాయి. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నటువంటి నియోజకవర్గాలు, అక్కడే ఎక్కువగా ఓట్లు పోయాయి. మీరు గమనించండి, 86 లక్షల ఓట్లు ఎక్కడ ఎక్కువగా పోయాయి మీరు గమనిస్తే బెంగాల్ బోర్డర్ నియోజకవర్గాలు పోయాయి. కాబట్టి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉన్న నియోజకవర్గాలు అక్కడ పోయాయి. కాబట్టి అది తృణమూల్ కాంగ్రెస్ దెబ్బే అవుద్ది. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్, బంగ్లాదేశీయుల బెడద, వాళ్ళ చొరబాట్లు, దానివల్ల బెంగాల్కు జరుగుతున్న నష్టం, వీటన్నిటినీ కూడా బీజేపీ ఎక్స్పోజ్ చేయగలిగింది. ప్రధానంగా నిరుద్యోగ సమస్యను బాగా ఎక్స్పోజ్ చేయగలిగింది. ఆ నిరుద్యోగానికి సంబంధించి జాబ్ గ్యారంటీ ఇస్తాం,
పెద్ద ఎత్తున లక్షలాది ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం అనేది మోడీ గారు స్టైల్ హామీ ఇచ్చారు. కాబట్టి హామీ కూడా యువతని ఆలోచింపజేస్తుంది అనేటువంటి. రెండోది మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు. కోల్కత్తా మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఒక అమ్మాయి మీద జరిగిన అత్యాచారం మీకు గుర్తుంది కదా. ఆ ఇష్యూను కూడా బీజేపీ రాజకీయంగా బాగా వాడుకుంది. సో రకరకాల కారణాలు ఇవన్నీ కలిసి వస్తాయి. ఖచ్చితంగా బెంగాల్లో బీజేపీ గెలుస్తుంది అనేది మోడీ గారి అంచనా. ఇది నా అంచనా కాదండి, మోడీ గారి అంచనా. సరే, వాళ్ళకు ఉండేటువంటి రిపోర్ట్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ వ్యూహాలు పనిచేసినట్టుగా వాళ్ళకు అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గెలుపు బీజేపీదే అనేది. సో చూద్దాం, మే 4వ తారీఖున స్పీట్లు నిజంగా బీజేపీ పంచుకుంటుందా. మోడీ గారు చెప్పారు కాబట్టి దీంట్లో ఈ వార్తలో వ్యాలిడిటీ ఉంటుంది, చెప్పింది ప్రధాని కాబట్టి. అందులో బెంగాల్ ఘట్టమే నుంచో చెప్పారు కాబట్టి. సో చూద్దాం ఏం జరిగే అవకాశం ఉంది అని.